రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతున్న వారిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన జగదీశ్వర్ తన భార్య కుమార్తె రియా కుమారితో కలిసి పోచారం మున్సిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన హప్నా మోంబ్రూమ్ అనే యువకుడు అక్కడే పనిలో చేరాడు. అయితే ఆ వ్యక్తి ఉన్నట్టుండి సైకోగా మారాడు. ఇక లేబర్ క్యాంప్లో ఆడుకుంటున్న చిన్నారి రియా కుమారి తలపై హప్నా బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. ఆకస్మిక ఘటనలో చిన్నారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. జీడిమెట్ల వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చిన సైకో వాహనాలపై రాళ్లు విసురుతూ పరుగులు తీశాడు. దాడిలో 2 కార్లు అద్దాలు, ఒక ఆటో ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడుతున్న సైకోను స్థానికులు బంధించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతున్న వారిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన జగదీశ్వర్ తన భార్య కుమార్తె రియా కుమారితో కలిసి పోచారం మున్సిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇక పశ్చిమ బెంగాల్కు చెందిన హప్నా మోంబ్రూమ్ అనే యువకుడు అక్కడే పనిలో చేరాడు. అయితే ఆ వ్యక్తి ఉన్నట్టుండి సైకోగా మారాడు. ఈ నేపథ్యంలో లేబర్ క్యాంపులో ఆడుకుంటున్న చిన్నారి రియా కుమారి తలపై హప్నా బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. ఇక ఆకస్మిక ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. జీడిమెట్ల వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వచ్చిన సైకో వాహనాలపై రాళ్లు విసురుతూ పరుగులు తీశాడు. ఇక దాడిలో 2 కార్ల అద్దాలు, ఒక ఆటో ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడుతున్న సైకోను స్థానికులు వెంటనే బంధించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.